పవన్ కళ్యాణ్ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది. అందుకని కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయి అనేది వ్యాఖ్యలు వివాదాస్పదమే. ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి తప్పు పట్టాడు. అసలు ఇతను ఇంత అజ్ఞాని, ఇతను ఎలా డిప్యూటీ సీఎం అయ్యాడు అని కూడా ఆయన కామెంట్లు చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ యాంటీగా ఉంటారు కాబట్టి కామెంట్లు చేయడంలో మనకు అర్థమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీని అక్కడ తెలుగుదేశమే సపోర్ట్ చేసింది. అలాంటి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన పేరు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి, ఆయన కామెంట్లు చేశాడు. తీవ్రంగానే మాట్లాడాడు ఆయన పవన్ కళ్యాణ్ గురించి. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆస్తులు ఎందుకు పెట్టుకున్నాడు, వాళ్ళన్న చిరంజీవి లేకపోతే ఇతను హీరో అయ్యేవాడే కాదు అంటే ఓన్లీ ఇష్యూనే కాకుండా పవన్ కళ్యాణ్ మీద పర్సనల్గా కూడా ఆయన మాట్లాడాడు. ఒక పక్క నేను మీ అభిమానం అంటూనే ఆయన తీవ్రంగా విమర్శించాడు. సో అనేక విషయాలు ఆయన లేవనెత్తాడు. ఆయన ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, నువ్వు తెలంగాణకు వ్యతిరేకవి, తెలంగాణ దిష్టి వలన కోనసీమ అయిందా, ఏమన్నా బుద్ధి ఉందా దీంట్లో నీకు ఇలా మాట్లాడడానికి? ఇక్కడ మరి అలాంటప్పుడు నువ్వు తెలంగాణలో ఎందుకున్నావు? నువ్వు ఆంధ్రాకి కదా డిప్యూటీ సీఎం, ఇక్కడ ఏం పని నీకు? ఇక్కడ ఎందుకు ఆస్తులు ఉన్నాయి? మీ అన్నకు కానీ మీ అందరికీ తెలంగాణ కావాలి. ఈవెన్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ చేద ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత అల్లు అర్జున్ ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీకు ఇక్కడ వనరులు కావాలి, ఆస్తులు కావాలి, అన్నీ కావాలి, మళ్ళీ తెలంగాణ నిందించాలి అన్న విధంగా ఆయన ప్రధానంగా మాట్లాడాడు. అయితే అసలు సమస్య ఏంటి? పవన్ కళ్యాణ్ ఏ కాంటెక్స్లో ఈ మాటలు మాట్లాడాడు, అది మాట్లాడడం కరెక్టేనా అనే విషయాలు మనం చూస్తే, యాక్చువల్గా ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గంలో, రాజోలు డెల్టా అంటారు, అది ఎక్కువగా కొబ్బరి చెట్లకి, కొబ్బరి తోటలకి ప్రసిద్ధి అనమాట. అక్కడ ఇప్పుడు ఏమైందంటే కొన్ని దాదాపు 12 గ్రామాలు, కరవాక, గుబ్బలపాలెం, శంకరగుప్తం, కేసనపల్లి, తూర్పుపాలెం, ఇలాంటి 12 గ్రామాల్లో దాదాపు 2,000 ఎకరాల్లో 2 లక్షల కొబ్బరి చెట్లు మొత్తం కూలిపోయినాయి. అవి అంటే నాశనం అయిపోయినాయి. దీనివల్ల అక్కడ 1,200 కుటుంబాలు వీధిన పడ్డ పరిస్థితి. సో మామూలుగా అయితే వారానికి 2 లక్షల కొబ్బరికాయలు అక్కడ ఎక్స్పోర్ట్ జరిగేది. అలాంటిది ఇప్పుడు నెలకి 1,00,000 కూడా చేయట్లేదు. అంత దారుణంగా అక్కడ కొబ్బరి తోటలు ఎఫెక్ట్ అయినాయి. దాదాపు అక్కడ 30 గ్రామాల్లో కొబ్బరి చెట్లు పండిస్తున్నారు తోటలు. ఇట్లాగానే వదిలేస్తే ఆ 30 గ్రామాలు కూడా ఎడారి అయిపోయే, కనుమరుగైపోయే ప్రమాదం ఉందని అక్కడ ప్రజలు వాపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ నిమ్మల రామానాయుడు, ఆయన జలవనరుల శాఖ మంత్రి, ఆయన కూడా ఒకసారి విజిట్ చేశాడు. అక్కడ దాదాపు 21 కోట్ల అంచనా వేసి దాన్ని డబ్బులు కూడా నేను ఇప్పిస్తానని కూడా ఆయన మాట్లాడాడు. ఆర్థిక శాఖతో మాట్లాడుతున్నాడు, కానీ ఏమి జరగలేదు. మొన్న 26వ తేదీ పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి రైతులతో మాట్లాడాడు. ఆ సందర్భంగా ఆయన మామూలుగా అందరు రాజకీయ నాయకుల్లాగే ఆయన కూడా దీన్ని వైసీపీ మీద తోయడానికి ట్రై చేశాడు. కానీ రైతులు అక్కడ వైసీపీ హయాంలో కంటే ఇప్పుడే మాకు నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది కూడా చెప్పారు. సో ఏదేమైనా అసలు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ఈ కొబ్బరి చెట్లు ఈ స్థాయిలో అయిపోయినాయంటే, సముద్రంలో నుంచి ఉప్పు నీళ్లు ఈ తోటల్లోకి రావడం ప్రధాన కారణం. దీనికి కారణం ఏంటంటే, అక్కడ కేసన్పల్లి కరవాడకి మధ్యలో శంకరగుప్తం డ్రైన్ అంటారు, దీన్నే రక్తతుల్య నది అని కూడా పిలుస్తారు. ఈ శంకరగుప్తం డ్రైన్లో నుంచి లోకి నీళ్లు చుట్టుపక్కల ఉండే నీళ్ళంతా వెళ్ళి అక్కడ నుంచి వైనతయ్య గోదావరి దగ్గర కరవాక వద్ద సముద్రంలోకి కలుస్తాయి. మామూలుగా సముద్రంలో లో టైడ్స్, హై టైడ్స్ అంటారు, ఆటుపోటులు. ఈ లో టైడ్స్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, అంటే అలలు వెనక్కి వెళ్తాయి. హై టైడ్ పోటు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అలలు పైకి వస్తాయి కాబట్టి ఆ నీళ్లు ఎగదన్ని ఈ డ్రైన్లో గుండా వచ్చేస్తున్నాయి.